హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు నంద్యాల డిస్టిక్లో ఉన్న అహోబిలం అనే ప్లేస్ని అయితే చూపిస్తాను. నేను ఈ జర్నీని మా నేటివ్ ప్లేస్ అయిన కదిర్ నుంచి అయితే స్టార్ట్ చేసినాను. నేను అప్రాక్సిమేట్గా 11 o'clockకి కదిర్ నుంచి పులివెందుల బస్ని అయితే ఎక్కినాను. బస్ టికెట్ ప్రైస్ 55 రూపీస్. 1 hour 20 minutes జర్నీ తర్వాత నేను కదిర్ నుంచి పులివెందులకి అయితే రీచ్ అయిపోయినాను. ఇక్కడ మీరు చూస్తున్నది పులివెందుల కొత్త బస్ స్టాండ్. దెన్ పులివెందుల నుంచి ముద్దనూరుకి అయితే పోవాలి మనము. పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వెళ్ళే బస్ ఎక్కి ముద్దనూరుకి అయితే టికెట్ తీసుకున్నా. టికెట్ ప్రైస్ 45 రూపీస్. పులివెందుల నుంచి 1 hour జర్నీ తర్వాత నేను ముద్దనూరుకి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడ మీరు చూస్తున్నది ముద్దనూరు బస్ స్టాప్ అండి. దెన్ ముద్దనూరు నుంచి జమ్మలమడుగు అయితే వెళ్ళాలా. ప్రతి 20 నిమిషాలకు ఒకటి జమ్మలమడుగుకి అయితే బస్సు ఉంటుంది. ముద్దనూరు టు జమ్మలమడుగు టికెట్ ప్రైస్ 30 రూపీస్. ముద్దనూరు నుంచి జమ్మలమడుగుకి అప్రాక్సిమేట్గా 40 minutes జర్నీ అయితే పట్టింది. నెక్స్ట్ బస్ వచ్చి జమ్మలమడుగు టు ఆళ్లగడ్డ. టికెట్ ప్రైస్ 45 రూపీస్. ఫైనలీ ఆళ్లగడ్డ టు అహోబిలం. టికెట్ ప్రైస్ 30 రూపీస్. ఫైనలీ మార్నింగ్ 11 o'clockకి జర్నీ స్టార్ట్ చేసిన నేను ఈవినింగ్ 5:20కి అయితే అహోబిలంకి రీచ్ అయిపోయినాను. బస్ స్టాండ్ నుంచి ఇట్లా ముందుకు వచ్చినామంటే మనకు యోగి వేమన రెడ్ల అన్నదాన సేవా సమితి అని అయితే ఒకటి ఉంటుంది. నేను ఆ రోజు నైట్ స్టే కోసము ఇక్కడే రూమ్ తీసుకున్నాను. ఒక రూమ్కి 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రూమ్ నంబర్ 107. ఇట్లా లోపలికి ఎంటర్ అవగానే ఇట్లా 2 సింగిల్ కాట్ బెడ్స్ అయితే ఉన్నాయి. దెన్ ఫ్యాన్, వీ హ్యావ్ గుడ్ లైటింగ్. ఒక వాష్ బేసిన్ ఉంది. దెన్ 2 చైర్స్ ఉన్నాయి. అని దీని పక్కనే వాష్రూమ్ కూడా ఉంది. మనకు ఈ సత్రమే కాకోకుండా అహోబిలంలో స్టే చేసేదానికి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ రెడ్ల సత్రంలో ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మనకు 3 times కూడా ఫ్రీగా ఫుడ్ పెడతారు. నా డే 2 జర్నీని అయితే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే స్టార్ట్ చేసినాను. ఇక్కడ మీరు చూస్తున్నది దిగువ అహోబిలంలో ఉన్న బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకు చాలా ఆటోస్ అయితే ఉంటాయి ఎగువ అహోబిలం పోయేదానికి. ఒక పర్సన్కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 30 minutesలో అయితే నేను ఎగువ అహోబిలంకి రీచ్ అయిపోయినాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఎగువ అహోబిలంలో ఉన్న పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్ పక్కనే ఒక అన్న సత్రం అయితే ఉన్నది. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అక్కడే టిఫిన్ తినేసి నా జర్నీని అయితే స్టార్ట్ చేసేసినాను. టిఫిన్ తిన్న తర్వాత ఆల్మోస్ట్ 1 kilometer బై వాక్ అయితే వెళ్ళాను. చూస్తున్నది ఎగువ అహోబిలంలో ఉన్న ఫైనల్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి ముందుకు ఏ వెహికల్స్ కూడా పోలేవు. ఇన్ కేసు ఎవరన్నా వయసు అయిన వాళ్ళు మరియు నడవలేని వాళ్ళు ఉంటే ఈ డోలీని యూజ్ చేసుకోవచ్చు. ఒక డోలీకి 4000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. జ్వాలా నరసింహస్వామి వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇక్కడికే డ్రాప్ చేస్తారు. అన్నదాన సత్రం అయితే చూడొచ్చు. ఇక్కడ 9 రూపాలలో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. వీటిని ఎగువ మరియు దిగువ అహోబిలం అని విభజించారు.
తిరుమల నరసింహస్వామిని దర్శించుకున్నాను. ఈ 2 టెంపుల్స్ అయిన తర్వాత నేను శ్రీ జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇది మీరు చూడొచ్చు, కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా. ఇది మీరు చూస్తున్నది అంతా నల్లమల్ల అడవులు. స్క్రీన్ పైన చూస్తున్నది ఉగ్రస్తంభం అండి. నేను అక్కడికి కూడా వెళ్తాను, వీడియోని కంటిన్యూస్గా చూడండి. నిమిషాల ట్రెక్కింగ్ తర్వాత నేను శ్రీ జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ టెంపుల్కి వెళ్ళే దారి. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను వెళ్ళే టైంకి ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ప్లేస్ పేరు రక్తగుండం అని చెప్పేసి. ఇది చిన్న కొలను లాగా ఉంటుంది అండ్ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ నరసింహస్వామి తన చేతులను కడుక్కున్న ప్రదేశం ఇదేనని, అందుకే ఈ నీటికి ఎరుపు రంగు వచ్చిందని ఇక్కడ స్టోరీస్ చెప్తున్నాయి. గైస్, నేను ఇంతటితో ఈ వీడియోని కట్ చేస్తున్నాను. మీకు పార్ట్ 2 వీడియోలో అహోబిలంలో ఉన్న మోస్ట్ స్కేరియస్ట్ అండ్ డిఫికల్ట్ ట్రెక్కింగ్ అయితే మీకు చూపిస్తాను. అట్లే ఉగ్రస్తంభంని కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్ విత్ మధురమ్మ ఎడిట్స్.